హాయ్ నువ్వు ఈరోజు చింతామణి వరకు వచ్చి నా చిన్న పని ఉంటే ఆ పక్కనే కైవరం తాత మళ్ళీ ఫేమస్ రా గుడి నెలకు ఇది కూడా చూసుకొని పోదాం రా. మా ఇన్నోళ్ళు మా ఎక్కువ చూపించేటట్టు అని చెప్పేసి ఆడికి పోతాం. నా చిన్నగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్నగా రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అట్లే ఈ వీడియో వస్తే లైక్ చేసుకోండు రెచ్చుగా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. ఎట్టకేలకు కైవరం తాత ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తున్నా. ఊళ్ళోకి అయితే పోదాము. చింతమని కాబక్కే నువ్వు ఈ ముందరకు కూడా వచ్చేస్తుంది. నువ్వు భలే ఫాస్ట్. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతా అంటున్నా, అడగాదు లెఫ్ట్ కైవరంలో. చూడండి బోర్డు దగ్గరికి అయితే వచ్చేసి చిన్నగా వీడియో తీసుకొని మా ఇందులో మా ఎక్కువ చూన్నీరా అని చెప్పేసి చిన్నగా లోపలికి పోతున్నా. టెంకాయలు గింకాయలు తీసుకొని ఆలస్యం చేస్తే లేట్ అయిపోతుందిరా అని చెప్పేసి హైదరాబాద్ లోపలికి అయితే పోతున్నా. పూర్వం కీర్తలు పడతాంటారు. నువ్వు అదే నా స్వామి గుడి భలే పాలరాయలతో కట్టినట్టున్నారు. నా తెల్లగా ఉండే గుడి బయట నుంచే కాదు, నువ్వు లోపల కూడా సూపర్గా ఉంది. కైవరం తాత ముందు గాజులు ఎంత అమ్ముతాంటారు నా కైవరం. ఆ పక్కంతా పక్క చిన్న చిన్న గుళ్ళు అంతా ఉండు. పక్కనే కీర్తనలు కూడా పడతా ఉంటారు. అన్నలు కూడా ఇన్నీరు కొంచెం నేను చూడన్నా ఏంటంటే కీర్తనలు ఎన్నుకొని ఎంట్రన్స్ నాది కైవరం తాత గుళ్ళోకి పోయేది. మంచిగా అటు నుంచి అయితే లోపలికి పోతాడన్నా. పక్కనంతా లాడ్జీలు గీజీలు ఉన్నట్లుండేను. ఈ పక్క మందిరంనా ఇది పెళ్ళిళ్ళు జరిగేది మండపము, ఆడ కూడా పోయి చూద్దాంనా. ఏంటి లోపలికి అయితే పోతే మేము రిచ్గా పక్కనే ఇది కట్టుకుంటాంటున్నా ఏదో అమ్మేది అంతా. సర్లేప్ప అమ్మండి, మేము ఫస్ట్ పోయి దర్శనం చేసుకొని వస్తామని చెప్పేసి లోపలికి పోతున్నా. జనాలు ఫుల్గా వచ్చింటారు. నువ్వు అంటే ఇంకా ఈ పక్కంతా బ్యానర్లు ఎందెందో వేసినారనా దాని గురించి. తాత ఫోటోలు ఏమేమి చేస్తాండ్రి ఏమి అనేసి చూడండి అంతా రాస్తాన్నారంట. చాలా ఉండినా అవంతా చిన్న చిన్నగా ఉండు తీలాకపోతే చూడండి అన్ని బ్యానర్లే రౌండ్గా వేసినారు. ఫోటోలు కాదు బ్యానర్లు కాదు ఫోటోలు. వాటిని చిన్నగా వేసి దర్శనం చేసుకుంటున్నా. మంచిగా చూడండి వాళ్ళు డెకరేషన్ ఇచ్చేసిండ్రు. నువ్వు పూలు గీలేసి హారతి పల్లెం ఉన్న హారతి తీసుకొని మాకు తోచినంత మా శక్తికి వేసేసి వాటి నుంచి చిన్నగా బయలుదేరుతున్నా. వెనకాల పక్క చూద్దాం రా అనేసి వాటి నుంచి రాబుద్దే కాలేదు. నువ్వు రాకుండా డేడీ ఆడిపోతాం రాని చిన్నగా బయటకైతే వచ్చేస్తామే. రావడమే అన్నప్రసాదం కనపడా. వా కరెక్ట్ టైంకి వచ్చినాం రా. ఫస్ట్ ఈ మందిరం ఇది మండపం చూసుకొని పోదాము అని చెప్పేసి మండపం దగ్గర పోయేస్తున్నా. పెళ్ళి జరుగుతాయంటున్నా ఈడ. అండ్ ఈడ కూడా చిన్న విగ్రహం ఉంది. నువ్వు తాద్దే ఏందన్నా ఇది కన్నడ మనకు రాదు. కన్నడ బరుత్తిల్ల ఏందేందో నువ్వు అంటాండ్రే. ఓ అమ్మ దీంతో పెట్టుకుంటే కాని పనులు రా అనేసి అమ్మ ఇదేనా కైవరం తాతదే. ఆ పక్క పెద్దది ఈ పక్క చిన్నవి చాలా ఉండే. నువ్వు అన్నలో 10,000 మంది కూర్చొని తినొచ్చిన. అన్నము కూరలు భలే ఉండే. నువ్వు రిచ్గా సాంబార్ వేసిరి మళ్ళీ మేము మజ్జిగ అంతా వేసి తినేసి తెంపుకుంటా బయట అయితే వస్తున్నా. రూములు కూడా ఉంటాయినా అన్నోళ్ళు చూస్తారు ఎవరన్నా పోయినప్పుడు అనేసి ముడుపులు కడతానంటు. నువ్వు పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడ ఈ ముడుపులు కట్టేసిపోతే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయంటున్నా. ఇవి ఉంటే స్పెషాలిటీ అదే. నేను నవగ్రహాలువే అంతా ఉండిన వినాయకుడు. ఇది ధ్యాన మందిరం అంటున్నా. మనము కొంచెం ధ్యానం చేద్దాంరా అని చెప్పి లోపలికి పోతున్నా. ఒకరు కూడా లేరా. వరే ఇది అయిపోయాయి కదరా. సరేలే ఒక వీడియో తీద్దాము, అన్నోళ్ళు కూడా చూస్తారు ధ్యాన మందిరాన్ని మా ఎక్కువలు కానీ అనేసి తీసుకుని చూడండి. ఏం లేవు, ఒకరు కూడా లేరు. మేమంతా అన్ టైమింగ్ పోయేది. మేమంతా మా పక్కనే పెద్ద గంట ఉన్నా కొడదాం అనుకుంటే అది కొడితే మనకు కొడతారు అని జలుగు ఈ పక్క కానీ పెద్ద అని పనుకోమండి పాపం. ఎందుకు లేదు డిస్టర్బ్ చేసేది అని చెప్పి చిన్నగా అటు నుంచి అయితే బయటకు వచ్చేద్దాం రా అనేసి బయటకైతే వచ్చేస్తున్నా. రిచ్గా పక్కనే చిన్న గుడి ఒకటి నువ్వు
అది కొత్తగా ఈ పక్క పాండవులు కట్టినారంట. భలే ఉండినా ఇది కూడా. వరే మంచిది లేరా ఇది అని చెప్పేసి చూడండి, పాండవులు అంట. దాన్ని కూడా తీసుకొని ఈ పక్క పోతున్నా యాగశాలి. అదే ఎందుకు అంటారా, మన తాత ఆడే అంటున్నా ధ్యానం చేసి అంతా గ్రంథాలు రాసిండేది. దాని దగ్గర కూడా వచ్చేస్తున్నారు రిచ్గా. ఇక్కడైనా కొండలో వచ్చేసి బండలో లోపల ధ్యానం చేసుకుంటానంటున్న తాత. ఎందుకు రాపక్క వచ్చినదంటే ఆడ అడగాలకు వాళ్ళు చెప్పిన గాజులు అమ్మేసిపోతుంటే అవ్వకి డబ్బులు తక్కువ వస్తుంటాయి అని చెప్పేసి ఏదో కొట్లాడుకునేందుకు ఇది వద్దురా మనకి ఈ ఆడవాళ్ళతో పంచాయతీ అని చెప్పేసి మనం దేవుని దీంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడికి వచ్చేసి ఒక రాయిలో కూర్చొని ధ్యానం చేసుకుంటా గ్రంథాలు రచించుకుంటా ఉండిపోయినట్టున తాత. దాన్ని వీళ్ళు బాగా అయితే ఇంప్రూవ్ చేసినారు. నువ్వు లోపల పోతా ఉంటే ఒక అడుగు ఒక విగ్రహాలు ఏదో ఇది పెట్టినారు నా బొమ్మలు. భలే ఉండే, నాకు మాత్రం భలే నచ్చిన. కొంచెం లేట్ అయినా కూడా అన్నీ చూడాల మా ఇన్నోళ్ళు మా ఎక్కోళ్ళు అని చెప్పేసి చిన్నగా పోతాను. చూడండి, మీరే చూడండి ఎట్లుంటాయి ఏం కథ అని. చూసేది ఉండైనా ఇది మాత్రం నాకు భలే వెరైటీగా కనపడినా. ఏంద్ర అంత వెరైటీ అంటారా, చూడండి పిల్లని మీద కాళ్ళు వేసి దండ పెడతా ఉండే. దానికి ఏదో ఒకటి ఉంటుంది హిస్టరీ, లేకపోతే ఎందుకు తీస్తారు అని చెప్పి అనుకుంటా పోతున్నా. చూడన్నా ఎక్కడో పెద్ద బంగ్లాలోకి పోయినట్లుందినా. భలే కట్టినారు నువ్వు కర్ణాటకలో, సూపర్గా కట్టినారు. అంతా ఎంత బొమ్మలు పెట్టినారు. చూడండి ఎక్కుతా అంటే వస్తూనే ఉంటాయి మెట్లు. 100-150 మెట్లు ఉంటున్నాయి స్వామి, కానీ ఎక్కినట్లే లేదనా. మంచి దీంట్లో పోయేసి సంతోషంగా పోతున్నాం కదనా. మా ఎన్నోళ్ళు మా ఎక్కువ చూడాలని చెప్పి. ఓ మీకోసం కూడా ఒక సమయం ఏడన్నా అనుకుంటారు ఆడవాళ్ళతో ఏం తెలియదు అనేసి. ఊరికి అట్లా చెప్తేకా వాళ్ళు చెప్పిందే మనం చెప్తే ఇంకో. చూడండి వచ్చాలు పెద్ద బంగ్లాలో వచ్చినట్లుంది ఆ స్వామి. వ్యూ మాత్రం సూపర్గా ఉండేనా. ముందర నుంచి చుట్టూ కొండలు అడవులు పచ్చదనము అంతా సూపర్గా ఉన్నది. అక్కడ కనపడతాను చూడండి, ఆ లోపలే అంట గృహ. అక్కడంట కూర్చొని తాత ధ్యానం చేసుకోండి. అది రిచ్గా లోపల తీయకూడదు అంటున్నావు వీడియో. నేనేమో చిన్నగా తీస్తే కొంచెము ఆయన ఫోటో ఆగల్లా బాగల్లా అని. ఓ అట్లనా అని చెప్పేసి వ్యూని చూపిద్దాంరా అని చెప్పేసి చిన్నగా కట్ చేస్తున్నా. లోపల కొంచెం వచ్చింది, నువ్వు చూడండి మీరు కూడా. చూడండి పెద్ద బంగ్లా ఉన్నట్లే ఉంది నా స్వామి. ఈ పక్కనే చిన్న ఇది కూడా ఉంటున్నా గుడిలో అందరు దేవతలు ఉండరు నా ఇక్కడ సుమారుగా. తాతది అవి ఇవి చాలా ఉండే. చూడండి ధ్యాన మందిరం బ్యానర్లో వేసి పెట్టినా చూడన్నా ఎట్లెట్లున్నారు తాత అనేసి. గాజులు అమ్ముతా అనింది, ధ్యానం చేసుకుంటా అనింది. ఇంత సూపర్గా ఉండే. నువ్వు మీరు కూడా పోయినప్పుడు ఖచ్చితంగా ఇవంతా చూడాలనా. మీరు చూడాలని చెప్పేసేనా నేను కూడా కష్టపడి పోయింది. అండ్ అన్నీ ఉంటే ఈడ మాత్రము ఒక విగ్రహం మాత్రం సూపర్గా ఉండినా. ఏం విగ్రహం రా అంటారా, అంతా చూసినాక అక్కడికి పోతే నా స్వామి ఏవద్దురా విగ్రహం అంత భయపడిపోతాడారా. నరసింహస్వామిదినా. మీరే చూడండి నా స్వామి యాదే ఉందో చూస్తురా. అందుకేనా చూడండి వస్తానే ఆటోమేటిక్గా లైటింగ్ వచ్చా మెరుస్తాడు అట్లే. వాళ్ళెప్ప స్వామి ఇటు నుంచి చిన్నగా వెళ్ళిపోదాము, మళ్ళా కోపం వస్తే తమాష కాదు అని చెప్పేసి చిన్నగా అటు నుంచి అయితే బయటికి పడదాము అనుకుంటా. కానీ పడితేమే వ్యూ పాయింట్ మాత్రం సూపర్గా ఉంది నా. ఇంకోసారి చూసేయాలి మా ఎక్కువ మా ఇల్లు అనేసి చిన్నగా వ్యూ పాయింట్ తీసుకొని చిన్నగా స్వామి తాతయ్య ధ్యానం చేసిన దాంట్లో చిన్నగా పోతున్నా. ఇక్కడైనా లోపల ఆయన ఫోటోలు తీయకూడదని కదనా, అందుకని తీలా. ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ కూడా వేసుకోండి. నువ్వు ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా. అంతవరకు నమస్కారం నువ్వు.